ఇక మన ప్రాంతంలో అల్లర్లు గోలలు చూడాల్సిందే. రాజవీధిలో మీ స్థానాలని కప్పుకొని నడవడానికి ఈయన జాతి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది? మర్యాదగా కప్పుకున్న వాటిని తొలగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నోర్మోయండి, అందరినీ కొట్టండి. ఈ నీచ జాతికి విద్యలు నేర్పించే నంగ్నేలి నువ్వే కదా? నీకు తెలియని కొన్ని విద్యలు నా దగ్గరున్నాయి. నువ్వు కొంచెం ఒప్పుకుంటే నేర్పిస్తాను. ఆ విషయంలో అంటరానితనం అనే పట్టింపు నాకు లేదు. ఎవడో ఎక్కువ జాతి వాడింటికి మీ అమ్మ వెళ్ళుంటుందని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అందుకే నీకు ఈ రంగు వచ్చింది. ఓ, నా ఒంటి రంగుకు అదే కారణం అయితే అయ్యగారు సైన్యంలో నల్లగా ఉన్న మొగాళ్ళందరూ మా మొగోళ్ళకి పుట్టినోళ్ళేనా? నోర్మోయ్, ఏం బాగుతున్నావే? నీ ముఖాన్ని ఆకర్షించే నీ శరీరాన్ని చూస్తుంటే కోరిక కలగని మగాడే ఉండడు. నా మీదే వస్తావే జాతి తక్కువదానా? మా మొహాలు చూడడానికి ఇష్టం ఉండదు, కానీ బట్టలు లేని మా శరీరాన్ని చూడడానికి మాత్రం మీకెందుకంత ఆతృత? సిగ్గుసరం లేని బతుకులు. నోర్మోయవే కుక్క, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇప్పుడు దీని తల నరికి మీ అందరికీ గుణపాఠం చెప్తాను. నీలాంటి పాపాత్ముల తల నరకటం నేను పుణ్యంగా భావిస్తాను. ఆగరా నీచుడా! ఓ మహిళ తల నరకడం పుణ్యకార్యం అని చెప్పుకోవడానికి సిగ్గులేదు? ఇక్కడ నీకేం పని? రాజ్యంలో చట్టాన్ని కాపాడడం నా బాధ్యత. వెళ్ళిక్కడి నుంచి. నేను వెళ్ళిపోతా, కానీ అధికారం ఉంది కదా అని మరీ మనుషుల్ని పురుగుల్లా చూడకూడదు. నా దారి కడ్డొస్తే నీ తల నరకడానికి కూడా నాకు అధికారం ఉంది. అది మర్చిపోకు. బలం ధనం ఉందన్న అహంకారంతో ఇలాంటి అమ్మాయిలతో పిచ్చి వేషాలు వేస్తానంటే నా దగ్గర కుదరదు. తల తెగి పడుతుంది. నరకండ్రా వాణ్ణి.
స్వామి వారి 36 అడుగుల దూరంలో ఉండాలన్నావంటగా. లెక్క సరిపోయిందా? నేను తాకిన నీ శరీరాన్ని నిప్పుతో కడుక్కొని పునీతం చేసుకో. ఊరికే వదలంట్రా. వదిలేస్తున్నాను, బతికిపో. మహిళల బట్టలు ఉడదీయడం మగతనం అనిపించుకో. మీరు జాగ్రత్త. మనం తక్కువ జాతి వారం. ఎదుటి వారి శక్తిని బట్టి మనం అడిగేయాలి. ప్రభు, అంతరాయం కలిగించినందుకు క్షమించండి. మీకు ముఖ్య విషయం చెప్పడానికి వచ్చాం. విషయం చెప్పండి. మన రాజ్యంలో ఈరోజు జరగకూడని సంఘటన ఒకటి జరిగింది. మన సైన్యంలో ఉన్నటువంటి పడవీడ నంబిని జనం మధ్యలో ఆరాటపుల్ల వేలాయుధ గొడవకు దిగి గాయపరిచాడు. తక్కువ జాతి స్త్రీలు రొమ్ములు కప్పుకున్నారని ప్రశ్నించినందుకే ఈ దుస్థితి. చరిత్రలో మహిళలు ఎవ్వరూ కూడా ఛాతీని కప్పుకొని తిరగరాదని చట్టం చేయబడి ఉంది. దీనంతటికీ కారణం వేలాయుధ. మీరు అనుమతిస్తే అతన్ని బంధించి తీసుకురావడానికి సేనల్ని పంపిస్తాను. చెప్పాలంటే దేశంలో ఎక్కడా ఇలాంటి పనులేవీ లేవు. తిరుగుదాంకూరులోనే మీసాల మీద పన్ను, రొమ్ము పన్ను. గతంలో మా పూర్వీకులు దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఆలువర్ వరకు దిగ్విజయంగా గెలిచారు. కానీ అప్పుడు యుద్ధంలో గెలవడానికి కారణం మన సేనలు మాత్రమే కాదు. అవునా? అవును. సహకరించడానికి కొందరు రాజులు బయట నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం మొత్తం ఇచ్చి ఖజానా ఖాళీ అవ్వడం వల్లనే కదా ఇప్పుడు ఇలాంటి పనులు వేయాల్సి వచ్చింది. వేలాయుధ లాంటి రాజద్రోహులు ఆ పన్నుని అడ్డుకుంటే వాడిని ఉపేక్షించకూడదు. మనం శిక్షించి తీరాలి ప్రభు. అతను చేసిన తప్పుకి తల కూడా తీసేయొచ్చని చట్టం చెబుతోంది. కానీ పనికర్, పెద్ద హోదాలో ఉన్న అధికారులు, ధనవంతులు మాత్రం ఎటువంటి పన్నులు కట్టట్లేదు కదా. అందరికీ పదవులు కావాలి. సూటిగా చెప్పాలంటే సౌకర్యాలు తప్ప బాధ్యత లేదు. కానీ వేలాయుధ అలా కాదు. చెప్పిన సమయానికి పెద్ద మొత్తంలో పన్ను చెల్లిస్తున్నాడు. అది మాత్రమే కాదు, బ్రిటిష్ వారికి కప్పం కట్టడానికి ఖజానాలో ధనం లేకపోతే అతనే ధనాన్నిచ్చి మన అప్పు తీర్చాడు. ఆ విషయం మర్చిపోవద్దు. మీరొక పని చేయాల్సి ఉంటుంది పనికర్. పద్మనాభస్వామి ఆభరణాలు కనిపెట్టి నా పరువు కాపాడండి. లేకపోతే మీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది.